హే గైస్ ఎలా ఉన్నారు? నార్త్ కొరియా గురించి కిమ్మావ్ గురించి నేను వీడియోస్ పెడుతుంటే మీరు చూసి ఎంజాయ్ చేయటం ఇంకా వీడియోస్ అని అడగటం ఇదంతా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో ఉండే వాళ్ళకి నార్త్ కొరియా అంటే ఒక నరకం. అక్కడ ఉండే వాళ్ళలో సగం మంది ఎప్పుడెప్పుడు పారిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నార్త్ కొరియా వదిలి బయటికి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకి వీసా పాస్పోర్ట్ ఉంటే చాలు, రీజన్ ఏదైనా హ్యాపీగా ఇష్టం వచ్చిన దేశం వెళ్ళి రావచ్చు. కానీ నార్త్ కొరియాలో గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడం అంటే మరణంతో మ్యాట్నీ షో చూసినట్లే. దొరికితే సావు, లేదంటే సావు కంటే దారుణమైన లేబర్ క్యాంప్స్. స్టిల్ ఈ అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆల్రెడీ నేను నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు అని ఒక వీడియో చేశాను. అఫ్ కోర్స్ నా వీడియో చూసి వాళ్ళు ఎస్కేప్ ప్లాన్ చేశారు అని నేను చెప్పను. అలా చెప్తే చెప్పుతో కొడతారని నాకు కూడా తెలుసు. ఈ వీడియోలో కొంతమంది నార్త్ కొరియా నుంచి ఎలా తప్పించుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోకి టార్గెట్ 20K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ వన్, ఇయోన్ సి లీ. ఇయోన్ సి నార్త్ కొరియాలోని హైజన్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఇయోన్ సి ఫ్యామిలీ పూర్ కాదు. సో చిన్నప్పటి నుంచి నార్మల్ గానే తన లైఫ్ సాగింది. చిన్నప్పుడు పబ్లిక్ లో జనాల్ని పనిష్ చేయటం, చంపేయటం ఇవన్నీ చూసినా గానీ తన కంట్రీ చాలా గొప్పది అనే ఫీలింగ్ లో ఉండేది ఇయోన్ సి. కానీ ఎప్పుడైతే 1990s లో నార్త్ కొరియాలో కరువు వచ్చిందో అప్పుడు అసలు సఫరింగ్ అంటే ఏంటో ఇయోన్ సికి కనిపించింది. ఆకలితో రోడ్ల మీద జనాలు చనిపోవడం చూసింది. అలా నార్త్ కొరియా అసలు రూపం చూస్తూ ఇయోన్ సి స్కూల్ చదువు కంప్లీట్ చేసింది. కానీ నార్త్ కొరియా నుంచి పారిపోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అయితే కాలేజీకి వెళ్లే ముందు సరదాగా ఒకసారి బార్డర్ ని క్రాస్ చేసి కొన్ని రోజులు నార్త్ కొరియా బయట ఉండాలి అనుకుంది. దీనికోసం గడ్డగట్టి ఉన్న యాలు రివర్ ని క్రాస్ చేసింది. కానీ నార్త్ కొరియా సెక్యూరిటీ పోలీసులతో కొన్ని కాంప్లికేషన్స్ రావడంతో ఇయోన్ సి చైనాకి వెళ్లిపోయింది. అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా ఉండాల్సి వచ్చింది. 10 సంవత్సరాలు చైనాలో ఉన్న తర్వాత సౌత్ కొరియాకి వెళ్ళింది ఇయోన్ సి. అక్కడ అఫీషియల్స్ కి తను నార్త్ కొరియా నుంచి పారిపోయి చైనాలో ఇన్ని రోజులు దాక్కున్నాను అని చెప్పి సౌత్ కొరియాలో ఉండనివ్వమని కోరింది. సౌత్ కొరియన్ అఫీషియల్స్ ముందావిని అనుమానించినా గానీ ఆ తర్వాత సోల్లో ఉండటానికి ఒప్పుకున్నారు. అలా సౌత్ కొరియాలో ఉంటూ నార్త్ కొరియాలో ఉన్న తన ఫ్యామిలీకి డబ్బులు పంపుతూ వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తూ ఉండేది. కానీ ఒకరోజు ఇయోన్ సి బార్డర్ ద్వారా పంపే డబ్బుని నార్త్ కొరియన్ పోలీసులు ట్రాక్ చేశారు. ఆ తర్వాత తన మదర్ ని బ్రదర్ ని లేబర్ క్యాంప్స్ లో పడేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ విషయం ఇయోన్ సి కి తెలిసింది. నార్త్ కొరియాలో ఉన్న పోలీసులకి లంచం ఇచ్చి తన బ్రదర్ ని అండ్ తల్లిని చైనాకి వచ్చేలా చేసింది ఇయోన్ సి. ఆ తర్వాత చైనా వెళ్లి అక్కడ వాళ్ళని కలుసుకుంది. చైనా నుంచి తన ఫ్యామిలీని సౌత్ కొరియా తీసుకుని రావడానికి ఎంతో మందికి లంచాలు కూడా ఇచ్చింది. ఒక స్టేజ్ లో అయితే అసలు లంచాలు ఇవ్వడానికి తన దగ్గర ఇంకా డబ్బులు కూడా అయిపోయాయి అన్నమాట. ఆ టైంలో బార్డర్ అఫీషియల్స్ తన బ్రదర్ ఇంకా మదర్ ని అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆస్ట్రేలియాకి చెందిన డిక్ స్టాల్ప్ అనే టూరిస్ట్ హెల్ప్ చేయటంతో ఇయోన్ సి ఫ్యామిలీని కాపాడుకుంది. సౌత్ కొరియాకి తీసుకుని వెళ్ళింది. ప్రెసెంట్ ఇయోన్ సి లీ సౌత్ కొరియాలోనే యాక్టివిస్ట్ గా పనిచేస్తుంది. ఎవరో తెలియకపోయినా ఆ రోజు డిక్ స్టాల్ప్ చేసిన హెల్ప్ తో ఇయోన్ సి మైండ్ సెట్ అసలు మారిపోయిందనమాట. తను కూడా డిక్ లాగే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని డిసైడ్ అయ్యి యాక్టివిస్ట్ గా మారింది. నెంబర్ 2, యోన్మి పార్క్. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళలో యోన్మి పార్క్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది. పార్క్ అక్టోబర్ 4, 1993లో రెయిన్ గ్యాగ్ అనే ప్లేస్ లో పుట్టింది. యోన్మి పార్క్ కి 11 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని లేబర్ క్యాంప్స్ లో పడేశారు. ఫైనాన్షియల్ గా హెల్ప్ లేకపోవడంతో పార్క్ ఇంకా తన అక్క స్కూల్ కి వెళ్లటం కూడా మానేశారు. ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందంటే ఒక స్టేజ్ లో ఆహారం దొరక్క డ్రాగన్ ఫ్లైస్ అంటే తూనీగలు తింటూ బ్రతికేవాళ్ళు. పార్క్ తండ్రి లేబర్ క్యాంప్స్ లో వార్డెన్ కి లంచం ఇచ్చి కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళాడు. ఈ టైంలోనే నార్త్ కొరియా నుండి పారిపోవాలని పార్క్ ఫ్యామిలీ డిసైడ్ అయింది. కానీ ప్లాన్ చేస్తున్న టైంలోనే పార్క్ వాళ్ళ అక్క యూన్మి స్మగ్లర్స్ సాయంతో చైనాకి పారిపోయింది. ఈ విషయం నార్త్ కొరియా అఫీషియల్స్ కి తెలిస్తే ఫ్యామిలీ మొత్తానికి చావు తప్పదని పార్క్ ఇంకా వాళ్ళమ్మ కూడా స్మగ్లర్స్ సాయంతో చైనాకి పారిపోయారు. హెల్త్ బాలేకపోవడంతో పార్క్ వాళ్ళ నాన్న
నాన్న కొన్ని రోజుల తర్వాత చైనాకి వెళ్లారు. కానీ ఈ చైనాకి వెళ్లే దారిలో పార్క్ ఇంకా అతని తల్లి ఎన్నో కష్టాలు పడ్డారు. స్మగ్లర్స్ చేతిలో రేప్ కి గురయ్యారు. చైనాకి చేరుకున్న తర్వాత అక్కడ పార్క్ వాళ్ళ అమ్మని అక్కడ ఫార్మర్స్ కమ్మేశారు స్మగ్లర్స్. అండ్ ఇదే టైంలో పార్క్ వాళ్ళ తండ్రి క్యాన్సర్ తో చైనాలోనే చనిపోయాడు. ఆ తర్వాత 2009లో కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ హెల్ప్ తో పార్క్ ఇంకా వాళ్ళ అమ్మ సౌత్ కొరియా చేరుకున్నారు. ప్రెసెంట్ యోన్మి పార్క్ యాక్టివిస్ట్ గా హ్యూమన్ స్మగ్లింగ్ విక్టిమ్స్ కి అడ్వకేట్ గా పనిచేస్తుంది. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా రావడానికి తను పడిన కష్టాలన్నిటి గురించి 2 బుక్స్ కూడా రాసింది. నార్త్ కొరియా నుంచి పారిపోయిన వాళ్ళందరిలో యోన్మి పార్క్ చాలా అంటే చాలా పాపులర్. తన ఎక్స్పీరియన్స్ అన్నిటిని తన సొంత యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తుంది కూడా. నెంబర్ 3 సోంగ్మి పార్క్. ఈ స్టోరీ మోస్ట్ రీసెంట్ గా నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అయిన సోంగ్మి పార్క్ ది. నిజానికి సోంగ్మి నార్త్ కొరియా నుంచి తప్పించుకోవటం ఇది రెండోసారి. తాను నెలల వయసులో ఉన్నప్పుడు సోంగ్మిని తీసుకొని ఆమె తల్లిదండ్రులు చైనా పారిపోయారు. చైనా వెళ్లి అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో దాక్కున్నారనమాట. కానీ చైనాలోని పోలీసులకి సోంగ్మి ఫ్యామిలీ గురించి తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకొని ఫ్యామిలీ మొత్తాన్ని మళ్ళీ నార్త్ కొరియా పంపేశారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్నందుకు సోంగ్మి పేరెంట్స్ ఇద్దరిని లేబర్ క్యాంప్స్ లో పడేశారు. సోంగ్మిని మాత్రం ఆమె గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేశారు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత లేబర్ క్యాంప్ నుంచి సోంగ్మి వాళ్ళ ఫాదర్ వచ్చాడనమాట. కానీ తిరిగి వచ్చిన 3 రోజులకే అతను చనిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకి సోంగ్మి తల్లి కూడా లేబర్ క్యాంప్స్ నుంచి తిరిగి వచ్చింది. భర్త చనిపోయాడు అని తెలుసుకొని బాధతో కుమిలిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న యోంగ్మి తల్లి మళ్ళీ నార్త్ కొరియా నుంచి పారిపోవాలి అని డిసైడ్ అయింది. కానీ నార్త్ కొరియా నుంచి పారిపోవటం అంత ఈజీ కాదు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కూతురుని కూడా తనతో పాటు తీసుకువెళ్లేంత డబ్బు తన దగ్గర లేదు. దాంతో కూతురుని వదిలేసి ఒక్కతే నార్త్ కొరియా నుంచి పారిపోయింది. సోంగ్మి గ్రాండ్ పేరెంట్స్ తోనే ఉండిపోయింది. తండ్రి చనిపోయాడు. తల్లి వదిలేసి వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోయిన 2 సంవత్సరాలకే తాత చనిపోయాడు. 10 సంవత్సరాల వయసులోనే ఒక్కో ఫ్యామిలీ మెంబర్ ఎందుకు దూరం అవుతున్నారో సోంగ్మికి అర్థమయ్యేది కాదు. డబ్బులుండేవి కావు. మంచాన పడిన గ్రాండ్ మదర్ ని తానే చూసుకోవాలి. కొండల మీద అడవుల్లో దొరికే మూలికలు తీసుకునొచ్చి వాటిని అమ్మి జీవనం సాగించేది. ఎప్పటికైనా తన తల్లి తిరిగి వస్తుంది అనే నమ్మకంతో ఉండేది సోంగ్మి. సోంగ్మికి 300 మైల్స్ దూరంలో అంటే సౌత్ కొరియాలో డబ్బు కోసం కష్టపడుతుంది సోంగ్మి వాళ్ళ తల్లి. ఎలాగైనా కూతుర్ని నార్త్ కొరియా నుంచి తీసుకొని రావాలి అనేదొక్కటే ఆమె మైండ్ లో ఉండేది. దీనికోసం షిప్ బిల్డింగ్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు గ్యాప్ లేకుండా పనిచేసేది. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్ గా బ్రోకర్ కి చాలా డబ్బులు పే చేసి సోంగ్మిని నార్త్ కొరియా రప్పించడానికి ఏర్పాటు చేసింది సోంగ్మి తల్లి. నార్త్ కొరియా నుంచి చైనా, అక్కడి నుంచి థాయిలాండ్, ఆ తర్వాత సౌత్ కొరియా రావడానికి సోంగ్మికి 1 సంవత్సరం పట్టింది. ఫైనల్ గా సోంగ్మి తన తల్లిని 11 సంవత్సరాల తర్వాత కలుసుకుంది. వీళ్ళే కాదు, నార్త్ కొరియా నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 1000 మందికి పైగా తప్పించుకుంటున్నారు. వాళ్ళలో ఎక్కువగా ఆడవాళ్లు, యువత ఉన్నారు. ఈ నార్త్ కొరియా నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. బాగా డబ్బులు పెట్టాలి. తప్పించుకునే సమయంలో ప్రాణాలు పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది స్మగ్లర్స్ ఆడవాళ్ళని, చిన్న పిల్లల్ని నార్త్ కొరియా నుంచి తప్పించి హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు. వీటన్నిటిని ఎదుర్కొని సౌత్ కొరియాకి వస్తే అక్కడ చాలా మంది నార్త్ కొరియన్స్ డిస్క్రిమినేషన్ కి గురవుతున్నారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళగా చూస్తున్నారు సౌత్ కొరియాలో. ఈ డిస్క్రిమినేషన్ ని తట్టుకోలేక కొంతమంది నార్త్ కొరియన్స్ తిరిగి మళ్ళీ నార్త్ కొరియా వెళ్లిపోతున్నారు కూడా. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.